ఒకప్పుడు ఒక చిన్న అబ్బాయి ఉండేవాడు. అతని పేరు నీవన్. నీవన్కి ఒక పెద్ద అలవాటు. ఏదైనా పండుగ వస్తే అతను ప్రతి ఒక్కరికీ అడిగేది, ఇది ఎలా ప్రారంభమయ్యింది, ఎందుకు జరుపుకుంటాం? ఇంటివాళ్లంతా ఒక్క మాటే చెప్తారు, నీ ప్రశ్నలకు జవాబు దొరికేది ఒక్కరోజే, ఉగాది రోజు. నీవన్కి ఇది చాలా కన్ఫ్యూజింగ్గా అనిపించింది. ఉగాది ఉదయం నీవన్ తలుపు దగ్గర ఒక శబ్దం వినిపించింది. టిక్ టిక్ టిక్. తలుపు తీసి చూశాడు. బయట ఒక చిన్న బంగారు గడియారం పడి ఉంది. దానిమీద ఇలా వ్రాసి ఉంది, టైమ్ గేట్ వాచ్, ఓన్లీ ఫార్ ద క్యూరియస్. నీవన్ ఆశ్చర్యంతో గడియారం వేసుకున్న వెంటనే ట్యాక్! అతని ముందు ఒక పెద్ద వెలుగు గుమ్మం తెరుచుకుంది. అది టైమ్ గేట్. నీవన్ టైమ్ గేట్లోకి అడుగుపెట్టగానే అతను ఒక పెద్ద శూన్యంలో పడిపోయాడు. చుట్టూ నిశ్శబ్దం. అచానక్ ఓం అనే నాదం వినిపించింది. ఆ నాదం నుంచి వెలుగులు పుట్టాలి. ఆ వెలుగునుంచి నక్షత్రాలు తయారయ్యాయి. భూమి, గాలి, నీరు అన్నీ రూపుదిద్దుకున్నాయి. ఒక స్వరం వినిపించింది, పిల్లా, ఇదే కాలం పుట్టినరోజు. ఇదే రోజు తరువాత జనాలు ఉగాది అని పిలిచారు. నీవన్ కళ్ళు చెమ్మగిల్లాయి. అంటే ఉగాది ప్రపంచం మొదటి రోజు అని అడిగాడు. స్వరం నవ్వింది, అవును పిల్లా, ఇదే యుగాది. తరువాత గడియారం మళ్లీ మోగింది. అతను ఒక పచ్చని అడవిలోకి చేరాడు. అక్కడ చెట్లు మాట్లాడుతున్నాయి, గాలికి కాళ్లున్నాయి, పూలు డాన్స్ చేస్తున్నారు. ఒక పెద్ద మామిడి చెట్టు అతనికి చెప్పింది, ఉగాది అంటే ప్రకృతి కొత్తగా మేల్కొనే రోజు. మా మీద కొత్త పచ్చదనం పుడుతుంది. మా జీవితం కొత్తగా మొదలవుతుంది. పక్కనే ఒక వేప చెట్టు మెల్లగా చేరింది. మా పువ్వులు చేదుగానుంటాయి కదా, కష్టాలు కూడా జీవితంలో భాగమని నేర్పడానికి. ఒక చిన్న బెల్లం తిత్తిబొంక కీచుమనిపించి అంది, అమ్మా, నేను తీపినే ఇస్తా, జీవితంలో ఎంత బాధలున్నా తీపి క్షణాలు కూడా ఉంటాయని. నీవన్ నవ్వేశాడు. తరువాత అతను ఒక విచిత్ర ప్రపంచంలో కనిపించాడు. ఇది ఉగాది పచ్చడి రాజ్యం. అక్కడ 6 పాత్రలు ఉన్నాయి. తీపిరాణి బెల్లమ్మ, చేడురాజు వేపన్న, పులుపు చిట్టిబంగారం నిమ్మి, కారం వీరుడు మీరా, ఉప్పు బాబా, ఆశ్చర్యాల పిల్ల రాయప్ప. అందరూ కలిసి నీవన్కు చెప్పారు, మేము 6 రుచులు కాదు, 6 భావాలు, మనిషి ఏడాది మొత్తం అనుభవించే 6 కథలు. నీవన్కు జీవితం గురించి పెద్ద పాఠం అర్థమయ్యింది. చివరగా టైమ్ గేట్ అతన్ని ఒక రహస్య గదిలోకి తీసుకెళ్ళింది. అక్కడ ఒక పెద్ద అద్దం ఉంది. అద్దం మీద ఇలా వ్రాసియుంది, యోర్ ఇయర్ బిగిన్స్ నౌ. అద్దంలో నీవన్ భవిష్యత్తు చూశాడు. కొత్త పనులు చేస్తున్నాడు, స్నేహితులకు సహాయం చేస్తున్నాడు, కుటుంబంతో నవ్వుకుంటున్నాడు. అద్దం సాఫ్ట్గా చెప్పింది, ఉగాది అంటే భవిష్యత్తును అందంగా మార్చుకునే రోజు. ప్రతి ఉగాది ఒక కొత్త నీవన్. టైమ్ గేట్ మూసుకుపోయింది. నీవన్ తిరిగి ఇంటికి వచ్చాడు. గడియారం మాయమయ్యింది. అమ్మ పిలిచింది, రా నీవన్, పచ్చడి తినాలి. నీవన్ చిరునవ్వు నవ్వాడు. అమ్మా, ఇప్పుడు నాకు ఉగాది అసలర్థమయ్యింది. మనసులో నెమ్మదిగా అనుకున్నాడు, ప్రతి ఉగాది కొత్త నీవన్ పుడతాడు.